హాయ్ హలో వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ పిఎస్ రావు. ఈ మధ్య కాలంలో హాట్ కామెంట్స్తో విరుచుకుపడిన వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని చెబుతూ తనకి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని అంటూ తన కుటుంబంతో సహా సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్న వ్యక్తి, అదేవిధంగా ఎవరినైతే నమ్మి రాజకీయాల్లోకి వచ్చాడో ఆ నాయకుడే తనను ఇబ్బందులకు గురి చేశాడని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళుతున్న సందర్భంగా ఆ వ్యక్తి చేసిన హాట్ కామెంట్స్ ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రస్తుతం ఆ వ్యక్తి మనతో ఉన్నారు. అసలు ఆయన ఎవరు, ఆయన రాజకీయ నేపథ్యం ఏమిటి అనే అంశంపై మనం ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మీ పేరు? సనపల్లి సురేష్ కుమార్. సనపల్లి సురేష్ కుమార్. సార్ ఇప్పటి వరకు తెలుగు 2 రాష్ట్రాలలో వినపడుతున్న పేరు మీదే. ఏంటి అసలు మీ ఆముదాల వలసుకున్నటువంటి రాజకీయ నేపథ్యం ఏంటి? ఎందుకు ఇంత హాట్గా మారింది? కడప పులివెందుల అని చెప్పే రాజకీయాన్ని ఆమదాల నియోజకవర్గానికి తెచ్చి ఒక సామాన్యంగా ఒక యువకుడు, ఒక 32 ఏళ్ళ కుర్రోడు ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో అధికారంలో లేనప్పుడు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా రవికుమార్ ఎలా అయితే ఉన్నాడో ఆయనకి వెన్నుదన్నుగా టీఎన్ఎస్ఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీగా పనిచేసి ఇటు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు అటు ఒంగోలు రాజమండ్రి మహానాడులో వాలంటరీగా అటు స్టేజ్ కానీ ఫుడ్ సెక్షన్స్ కానీ కొన్ని పార్టీ ఇచ్చిన బాధ్యతలు కానీ అన్నీ చేసిన వ్యక్తిపై అదే పార్టీకి చెంది ఈరోజు అధికారం పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి ఆ గెలుపుకి కష్టపడిన వ్యక్తి అని కూడా చూడకుండా ఆయన చేసిన దాడి ఇలా 2 రాష్ట్రాల్లో నన్ను మేము ముందుకు తీసుకురావడానికి కారణం సార్. అంటే ఇంత ఉన్నతమైన చదువులు చదువుకున్నారు, అసలు రాజకీయంలోకి ఎలా వచ్చారు? రాజకీయంలో అంటే ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది సార్. చిన్నప్పుడు ఏంటంటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనాలని, లేదు ఒక రాజకీయంలో, ఎందుకంటే అటు ఐఏఎస్ అయినా సరే శాసించేది రాజకీయమే. చీఫ్ సెక్రటరీ పదవి కావాలంటే రాజకీయానికి చేతులు పెసుకుపోతే రాదు. అలాగే ఒక గ్రామ స్థాయిలో నేను శ్రీకాకుళంలో ఉండేవాడిని 2019 బిఫోర్. నేను కార్స్ 24లో డీలర్ని. వెహికల్ శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్లో వెహికల్ ఫైనాన్స్లో జాబ్ చేశాను. 5 ఫైనాన్స్ కంపెనీలు రన్ చేశాను. అలాగే ప్రతిదీ చేస్తూ కోన రవికుమార్తో గత 2014-19లో నేను, అంతకుముందు నా తాత, నా మేనమామ కానీ, ఇటు శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో గుండప్ప సూర్యనారాయణ గారితో చేసిన ప్రయాణం సార్ మాది. అలాగే కొంచెం నాకు ఓటు వచ్చిన నుంచి కూడా మీకు నేను అన్నీ ఇస్తాను, మెంబర్షిప్స్ కానీ. తెలుగుదేశం పార్టీ సానుభూతిగానే మేము ఉన్నాం. ఆమదాల కాన్స్టిట్యున్సీలో మాది బూర్జి మండలం, గుత్తావెల్లి మా విలేజ్. మా మదర్ ఫాదర్ నాకు 20 ఇయర్స్కే చనిపోయారు. నేను ఇండివిజువల్గా నాకు 23 ఇయర్స్కి మ్యారేజు, మా పాపకి 8 ఏళ్ళు, బాబుకి ఇప్పుడు 6 సంవత్సరాలు, 2nd క్లాస్ యూకేజీ చదువుతున్నారు పిల్లలు. అలా ఒక హ్యాపీ లైఫ్. కరోనా వచ్చింది, ఈయనకి అధికారం లేదు, అధికారం పోయింది. గతంలో కూడా దెబ్బతిన్నాం. 2017-19లో ఆయనకి మాకు వేరే ఒక చిన్న ఒక అవసరానికి కూడా తీర్చలేదు. 2 ఏళ్ళు మళ్ళీ అధికారం పోయిన తర్వాత అయ్యో తెలుసుకుంటారులే, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఒత్తిళ్ళు ఉంటాయి, పార్టీ అధికారంలో లేదు, ఈరోజు కష్టకాలంలో ఉన్నారు, కష్టం సుఖం తెలిసే సమయం ఇది. ఇలాంటప్పుడైనా సరే ఆయన పద్ధతిగా వ్యవహరిస్తారు. తప్పు ఎవరి వల్లైనా జరిగి ఉండొచ్చు. ఒక తండ్రి స్థానంలో ఎమ్మెల్యే ఉంటారు, మనం వాళ్ళని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళు మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. 100కి 100 ఎవరు కూడా ఒప్పు చేయరు అని మళ్ళీ తిరిగిన తర్వాత అటు 2019లో నా కొడుకు పుట్టాడండి. కరోనాలో ఈవెన్ డ్రైవర్ కూడా ఆయనకి లేనప్పుడు నేను ఆయన కార్ డ్రైవ్ చేశాను. నా కారుకి డ్రైవర్ ఉండడు, నేను ఆయన కార్ డ్రైవ్ చేస్తూ ప్రతి దగ్గరికి తిరిగాం. అలా బాండింగ్ ఎక్కువైంది. అటు కుప్పం ఎలక్షన్స్ కానీ, ఇటు విజయవాడ ఆయన వెళ్ళినప్పుడు కానీ, ఇటు పార్టీ ఆఫీస్ కానీ, ప్రతి ఒక్కటి ఇచ్చాపురం టు కుప్పం సార్. మరి ఎంత జరిగినా కూడా మీ మీద ఎందుకు, ఒక ఇంట్లో మనిషిలాగా ఆయన మీరు కార్ డ్రైవర్ కూడా పనిచేశారు, మరి ఎంత పనిచేసినప్పుడు ఎందుకు ఆయన మీ మీద ఎంత కక్ష పెట్టుకున్నాడు? అంటే నా గ్రామంలో నేను 2019లో శ్రీకాకుళంలో ఉన్నప్పుడు నా ఓటు 4 సార్లు మా ఊరు గ్రామ సర్పంచ్ హనుమంత్ గోప్ మాస్టర్ అని ఒక ఆయన ఉంటాడు, వాళ్ళ వైఫ్ సర్పంచ్. ఆయన నా ఓటు తీసేశాడు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నన్ను గుర్తించినాడండి, ఈయన కొంచెం తెలివైన ఓట్లాగా ఉన్నాడు, రేపు నాకు ప్రత్యర్థి అవుతాడేమో అని. నా ఓటు తీసేస్తుంటే ఎందుకు తీసేస్తుండో తెలియక ఈయన అడిగాను నేను, సార్ నా ఓటు తీసేస్తుండో ఏంటి పరిస్థితి, నేను పోటీ చేయాలనుకుంటున్నాను, ఇలా నా పరిస్థితి ఎలా ఉంది అంటే, గ్రామస్థాయి రాజకీయాలు చేయాలంటే ఆయన బాగా చెప్తాడు హరికథలు కదా. ఆమదాల కోన రవికుమార్ మరి పూర్వం ఎప్పుడో మరి ఆయనకు అనుభవం ఉందేమో.
గ్రామస్థాయి రాజకీయాలు చేయాలంటే గ్రామంలో ఉండాలరా అన్నాడండి. వెళ్ళి కొంచెం అప్పటి వరకు సంపాదించింది లోను ఏదో పెట్టి ₹1 కోటి ఇచ్చి ఇల్లు కట్టింది. మరి గ్రామంలో రాజకీయం చేయాలని వెళ్ళినప్పుడు అలా పైకి అది కూడా ఎక్స్ పార్టీలో ఉన్నాము, అధికార పార్టీ కాదు, మన వైపు చూడాలని చెప్పి 3 ఫ్లోర్ బిల్డింగ్ కట్టించినాడు 4,000 ఎసెప్టీతో. ఆ బిల్డింగ్ ఇప్పుడు నేను మీదకి చూడలేకపోతున్నా, అప్పులో అందరూ చూస్తాను నా బిల్డింగ్ వైపు. ఆ పరిస్థితి తెచ్చారు. ఆ తర్వాత ఆయన ఏంటి గ్రామంలో ఇలా ప్రతి ఒక్కటి ఊర్లో ఆక్రమణలు సార్. యథేచ్ఛగా సుప్రీంకోర్టు తీర్పులు ఉంటే నాగావళి నదిలో కట్టడాలు కానీ పంచాయతీ నిధులు కానీ ప్రతి ఒక్కటి అడిగేవాడు లేడు. మార్మూల పల్లెటూర్లు చాలా గ్రామాల్లో అడగరు, భయం. వాటిని ఫస్ట్ ప్రశ్నించాము ఊరు వెళ్ళిన తర్వాత. ఆ తర్వాత మన పార్టీ వాడు అడగకూడదని అలాగా అంటే ప్రశ్నించడమే తప్పు. వాస్తవంగా ఎక్కడ కూడా అదే కదా సార్, ప్రశ్నించబట్టే కదా అందరికీ ఇప్పుడు ఈరోజు తిప్పలు. ప్రశ్నించడం హక్కే కదా, తప్పు జరిగినప్పుడు ఎవరైనా మాట్లాడతారు కదా, మీరు అదే కదా చేసి. అంటే అందరూ మాట్లాడితే సంతోష్ సురేష్ 2 రాష్ట్రాల్లో తెలిసి ఉండకపోవచ్చు సార్. అందరూ మాట్లాడక ఎవడో ఒక్కడు మాట్లాడడం వల్లే దాడి చేశారు. అందరూ ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రతి ఒక ఏరియాలో ఒక మండలానికి ఒకరైనా సరే నిలదీసి మాట్లాడతారనే భయం ఉంటే ఈవెన్ ఏ పార్టీ అని కాదు నాయకుడు అనేవాడు అటువంటి తప్పుడు పనులు చేయకూడదు సార్. వ్యవస్థలో మీడియా, పోలీస్ అలాగే రాజకీయం ఉన్నప్పుడు రాజకీయం పోలీసుని శాసిస్తుంది సార్. మీడియా కూడా 90లో ఒక 70-60% రాజకీయానికి లోబడే పనిచేస్తుంది సార్. ఆ పార్టీ కూడా లేకపోతే ఈరోజు ప్రశ్నించేవాడు కాదు. మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళతో మాట్లాడే అవకాశం కూడా లేకపోతే ఈరోజు మీడియా ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఇంకా అటు రాజకీయం కానీ పోలీస్ వ్యవస్థలు కానీ నిర్వీర్యం అయిపోయాయి సార్. ప్రమోషన్లను రాజకీయ ఒత్తిడను పోలీసులు ఏం చేస్తున్నారు, ఏదో పార్టీ అధికారంలో ఉంటుంది, వాళ్ళు ఉన్నప్పుడు ప్రజలు అంటున్నారు, వీళ్ళు ఉన్నప్పుడు ప్రజలు అంటున్నారు. ప్రజలు అని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద నా మీద 11 కేసులు ఉన్నాయి సార్. ఇప్పుడు 11 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 11 కేసులు 2021 సార్. 21 ఇప్పుడు మీరు రీసెంట్ గా అంటే జైలుకి వెళ్ళి వచ్చారు కదా? జైలుకి వెళ్ళలేదు, జైలుకి పంపాలని చూశారు. జడ్జి గారు ఏంటంటే తప్పు లేదని న్యాయదేవత కళ్ళు విప్పారు, సుప్రీంకోర్టు జడ్జి. ఆ కళ్ళు విప్పడం నా కళ్ళు తెరిపించినట్టు. ఏమన్నా ఇరికించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా మీ మీద? ఎవ్రీ మినిట్ సార్. ఇప్పుడు నేను మీ స్టూడియోకి వచ్చినప్పుడే నా వెనక ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చినాడు. నేనేదో తప్పుడు మనిషిని అలా తప్పులు చేసిన కాదు, కానీ నేనేమైనా ఎఫ్ఐఆర్లు గట్రా పెట్టుకొని తప్పులు చేసిన అయితే. నేను అనేది సురేష్ గారు, మీరు బాగా గమనించండి, ఎందుకు మిమ్మల్ని ఎంత హైలైట్ చేయాలని చూస్తున్నారు? వాళ్ళు హైలైట్ చేయాలని చూడట్లేదు సార్. వాళ్ళు ఆవు పాలు కూడా స్వచ్ఛత లేదని నిరూపించాలని చూస్తాను. అంటే డైరెక్ట్ ఆవు దగ్గర ఉండి తీసిన పాలకి స్వచ్ఛత లేదు అంటే ఇంకా ఆ తీసే పాత్రలో ఏమైనా మట్టి ఉంది అని చెప్పడం రాజకీయంగా ఆయనకు అలవాటు తప్ప వాళ్ళు ఏమి మంచి పనులు చేసో లేకపోతే ఇంకేదో చేసి రాలేదు. ఎప్పుడు కూడా ఆమదావలసి రవికుమార్ ఒక మాట చెప్తుంటాడు, నేను ఇండిపెండెంట్గా ప్యానల్ ఏర్పాటు చేశాను, ఇండిపెండెంట్గా గెలిచాను. ఈ రోజు కోన రవికుమార్కి దమ్ముంటే గెలిచి 4 ఏళ్ళు అయింది, 4 నెలలు అయింది, 35,000 మెజార్టీతో గెలిచినాడు. రేపు రాజీనామా చేయమనండి, మళ్ళీ ఆమదావలసి నియోజకవర్గంలో గెలవమనండి. సనపల సురేష్ అనే ఒక వ్యక్తి ఆలీలు చెప్పినట్టు పేక్ కోసుకోవడం కాదు, వాళ్ళని కోసిమనండి, నేను రాసిస్తాను. అంతేగాని 35,000 మొన్న ఎలక్షన్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు కదా, ఎట్లా ఉంది పరిస్థితి? వాస్తవంగా ప్రజల్లో చాలా తప్పులు ఉన్నాయి సార్. కొంతమంది ఇటు కార్యకర్తలు ఎందుకు తిరుగుతున్నారంటే నాయకుడు మీద పార్టీ మీద గౌరవం ఉన్న వ్యక్తులు 10 మంది అయితే గ్రామ స్థాయిలో పదవి కోసం ఒక 60% తిరిగితే ఒక 30% భజన ఆశ. ఈ భజన ఏంటంటే పక్కన కూర్చొని అందరికీ రాదు సార్. ఇప్పుడు రామాలయంలో శనివారం చేసే భజన అందరికీ రాదు. ఆ భజన బృందానికి బాగుంది తప్ప ఈ 10% కష్టపడినోడికి కానీ ఈ 60% గ్రామ స్థాయిలో రాజకీయం చేసినోడి పరిస్థితి అగేమి గోచరం. భార్య తాడు పద్దు పెట్టుకొని ఈ ఉంగరాలు బ్రాస్లెట్లు వేసుకొని బయట తిరగాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ డాబు లేకపోతే ఆడెవడో తెలియట్లేదు, బయట సొంత ఇమేజ్ని నాయకులు రానివ్వట్లేదు. కష్టమే, అప్పులు బయటకు వచ్చేసరికి అయ్యో నేను ఒక సర్పంచ్ కొన్న కారు మీద తిరగకపోతే అవ్వదు, బండి మీద వెళ్తే పట్టించుకో సార్, ఒక ఆఫీస్కి వెళ్తే అంటే పరిస్థితి అలవాటు అయిపోయింది. ప్రజలకి ఏమి ఇప్పుడు ఉంది, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదు, ఇండస్ట్రీ ఉందా, ఏం లేదు. ఓటుకి 500 ఇస్తాడు వీడు, 5,000 ఇస్తాడు ఆడు. ఇది ఒక కంపెనీ. నా కొడుకు రేపు పరిస్థితి ఏంటి, అదే వ్యక్తి రేపు రేషన్ కార్డు కావాలంటే 500 ఇవ్వాలి, లేదు ఒక ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాలంటే ఎవడు పని చేయడు. నేను ఒక సర్పంచ్గా ఉన్నాను అనుకోండి సార్, నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నాను,
నా దగ్గర ఒక ₹1,00,000 తీసుకున్న వ్యక్తి నేను గెలిచిన తర్వాత నా దగ్గరికి వస్తే వాడిని చూసిన వెంటనే నాకు పని చేయాలనిపించదు. వాడు తీసుకున్న ₹1,00,000 నాకు గుర్తొస్తుంటది. డబ్బులు తీసుకున్నట్టే. ప్రజలు చేసిన ఈ తప్పుల వల్ల వాళ్ళ పనులు అవ్వట్లేదు. ప్లస్ డబ్బున్నోడే రాజకీయం చేయాలి అనేది ఒకటి బాగా వచ్చేసింది సార్. నాది ఏదైతే గుత్తావెల్లి, నా ఊర్లో పైడి శ్రీరామమూర్తి గారు అని చెప్పేసి ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా గెలిచిన ఊరు నాది. సనపల అనే ఒక ఇంటి పేరు 35 ఏళ్ళు సర్పంచ్ ఎంపీటీసీ ఏకదాటిగా సనపల నారాయణమూర్తి గారు చేసిన గ్రామం నాది. బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి తర్వాత బొడ్డేపల్లి సత్యవతి గారు ఎమ్మెల్యే, తర్వాత నెక్స్ట్ ఎవరు అంటే సనపల నారాయణమూర్తి అని మా పెద్దనాన్న గారు ఆయన పేరు చెప్పిన రాజకీయ ఉన్నటువంటి ఊరు. అటువంటి ఊర్లో నుంచి ఈరోజు పుట్టడం కూడా చెప్పుకోవడానికి గర్వంగా ఉంది తప్ప, ఆ గ్రామంలో ప్రజలు కూడా ఆశ, మా గ్రామంలో కూడా నేను రేపు ఎమ్మెల్యేనో మంత్రినో అయితే నన్ను గౌరవిస్తారు, నా దగ్గరికి వస్తారు తప్ప ఇప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి కూడా వెళ్ళిన పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత జరిగినప్పటికీ కూడా టీడీపీలో ఉన్న హైకమాండ్ నుంచి మీకు అక్కడి నుంచి కూడా ఫోన్ రాలేదా? నాతో మాట్లాడారు సార్. నాతో ఇది అయిన తర్వాత మీరు సోషల్ మీడియాలో పెట్టొద్దనో, మీకు పార్టీ గౌరవిస్తుందనో అవి చెప్పారు. అంటే ఏ స్థాయి నుంచి వచ్చాయి మీకు ఫోన్? నాకు ఇటు టోటల్ ఏదైతే పార్టీ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం ఎలక్షన్ చేసిన వ్యక్తులు పార్టీ నుంచి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దీనిలో నిజమెంత అబద్ధం ఎంత అని ఒక ఎంక్వైరీ వేసినట్టున్నారు. మరి మాకు తెలియదు, ఎందుకంటే ఆయన మొన్న శ్రీకాకుళం జిల్లాకి మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఇచ్చాపురం అంటే నాకు నా ఊరు నుంచి 140 కిలోమీటర్లు, కానీ నా ఇంటి దగ్గర 2 రోజులు పోలీసులు సార్. ఎందుకని మరి నాకు ఎందుకు అంటే అది నా గౌరవంగా నేను భావిస్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా చెప్పినాను, నా దగ్గరికి 2-3 పోలీసులు రావద్దు, మినిమం ఒక 3 జీపులు 30 మంది నా వెనక్కి తిరగండి. తప్పే ఉంది. నేనేమైనా నాకేమైనా ఇల్లీగల్ అఫైర్స్ కానీ, నేనేమైనా మందు కొట్టను, నేనేమైనా ప్యాకెట్ క్లబ్లో, లేకపోతే నేనేం గంజాయో లేకపోతే ఇంకేదో. నాకు ఆమదావలసి ఎమ్మెల్యే చెప్పాడు, నేను గంజాయి అమ్ముకున్నాడు, దొంగ బళ్ళు అమ్ముకున్నాడు, చాసి నెంబర్లు మార్చుకున్నాడు అని. ఆయన చాలా నా కార్ల మీద తిరిగాడు ఇప్పటి వరకు ఆ దొంగ బళ్ళు. ఆయన గంజాయి అమ్మినోడు కేసు పెట్టమన్నాడు. నేను ఆమదావల్ సిఐ గారి దగ్గర అన్నాను, సార్ గంజాయి అమ్మినోడు నేను అంటున్నాడు కదా, ఆయన తెప్పిస్తే నేను ఎవరికి ఇమ్మంటే వాళ్ళకే ఇచ్చినాను, మరి నేను అప్రూవర్గా మారిపోతాను, కేసు కట్టండి సార్, తప్పేముంది అన్నాను నేను. మరి ఆ కేసు కట్టే ధైర్యం చేయట్లేదు సార్. ఏముంది, ఇప్పుడు ఆయనతో కుప్పం నుంచి ఇచ్చాపురం దాకా తిరిగినాను, నేను గంజాయి వ్యాపారం చేస్తే అందులో పాత్ర ఆయనకు ఉండాలి కదా. ఇప్పుడు కలిసి చేసే ఉంటాం. మరి మా సమస్య ఒక అక్రమ స్థలాలు సార్, నాగావళి రివర్ మీద అక్రమ స్థలాలు ఉంటే కంప్లైంట్ పెట్టాము. స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు నేను టీడీపీలో ఉండి నా ఇంటి ముందు మా దరిద్రం నువ్వే జగన్ అనే స్టిక్కర్ నేను పెట్టి, తెలుగుదేశం పార్టీ అభిమాని ఇల్లు, ఈ ఇంటి ముందు నుంచి నువ్వు వెళ్తే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలా, రానివ్వనని చెప్పలేదు ఆయనకి. నేను అడిగేదానికి నువ్వు చేసిన అవినీతికి సమాధానం చెప్పి నా ఇల్లు దాటాలా అని మాట్లాడితే, నా ఇంటి ముందు నుంచి రాకుండా వేరే సందులో నుంచి తమ్మినేని సీతారాం వెళ్ళిపోయాడు స్పీకర్ హోదాలో. ఈయనంతా మరి మీ ఇంటి మీద స్టిక్కర్లు పెట్టినప్పుడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు? వైసీపీ వాళ్ళు పదేళ్ళు వైసీపీ వాళ్ళు లోకల్ క్యాడర్ ఇబ్బంది పెట్టినంత అసమర్థుడిని కాదు సార్. అలా అని వీళ్ళలాగా గోండాయుజం చేయాలి, గోండాయుజం చేస్తే వాళ్ళలాగే అయిపోతాను. గోండాయుజం రాజకీయంకి పనికిరాదు. మనం మంచి చేయాలనుకుంటున్నాం. నాకు ఇప్పుడు కనిపిస్తుంది, గాంధీజీ ఈ గోపు మీద కొడితే అంటే చెంప, ఈ చెంప చూపించడం అంటే అదేమో అనుకుంటోండి, కానీ అది కాదు. వాళ్ళు కొడితే ఊరుకోవడమే రెండో చెంప చూపించడం. ఇప్పుడు నాకు కొట్టారు, నా కారు చేతకు కొట్టారు, నా ప్రాణం తీయాలనుకున్నారు. ఈరోజు కూడా నా కంట్లో ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతుంటే ఇలా తిరుగుతూ ఉంటాయి, ఈ కన్ను కనిపించదు నాకు. చెవిలో కూడా 1 మంత్కి మెడిసిన్, నేను 2 డేస్ అయింది, కర్ణబేరు కూడా ఇన్ఫెక్షన్ అయింది. కానీ మా ఆవిడ చెప్పినట్టు కొద్దిగా అందంగా కొట్టారు, అందం పోకుండా, అంతే తప్ప లోపల పోగొట్టాల్సినవన్నీ పోగొట్టారు. అయినప్పటికీ ఆ 6 రోజుల నుంచి నేను కారు వేసుకొని తిరుగుతున్నాను. ఎందుకు తిరుగుతున్నాను అంటే నా వెనక ఏ స్టేషన్లో జరిగింది మీకు? రూరల్ లిమిట్స్లో సార్. ముందు రోజు ఏంటంటే శాండ్, ఆగస్టు 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు సీఎం తాలూకా అని చెప్పేసి ఆ రోజు ఒక లారీ విశాఖపట్నంలో ₹1,20,000 ఉంది. ఆ రోజు 130 లారీలు కొబ్బరికాయ కొట్టి బూర్జి మండలంలో కాకండ్యం అనే ర్యాంపులో ఆగస్టు 1న మీరు ఎంక్వైరీ చేయొచ్చు, పెర్మిషన్స్ లేవు. ఆ రోజు కొబ్బరికాయ కొట్టి పంపించారు. ఒక హెల్మెట్ లేకపోతే ఫోటో తీసి కేసు పెట్టే ఈ పోలీసులు 130 లారీలు
రీచ్లో నుంచి బయటకు వచ్చి కొల్లివల జంక్షన్లో నుంచి శ్రీకాకుళంలో నుంచి పైడి భీమవరం దాటి వైజాగ్ 2 జిల్లాలు దాటి వెళ్ళింది కనిపించట్లేదా? చెప్పండి. ఇప్పుడు ఒక పేదోడు ఏదైనా వాడికి ఒక సమస్య వస్తే వాడు ఒక బండి మీద ఒక హాస్పిటల్కి వాళ్ళ తండ్రికి బాగోలేక వస్తే టక్మని వాడికి ఒక ఫోటో తీసి 1050 రూపాయలు చలానా వేసే ఈ పోలీసులు ఈ అవినీతిని ఎందుకు ఆపట్లేదు? వీళ్ళందరూ పాత్రలే. డబ్బు తీసుకొని పాత్రదారులు అవ్వచ్చు, లేదు వాళ్ళకి సహకరించి అవ్వచ్చు, వీళ్ళు ప్రమోషన్స్ కోసం అవ్వచ్చు, లేదా అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఎందుకు సార్? అక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ఉన్నారు. ఆయన తీసుకోవాలా, ఇక్కడ ఇసుక తీసుకోవాలా, డబ్బు సంపాదించాలంటే ఆయన సొంతంగా ఒక పాలసీని ఆయన చేసుకోవచ్చు. ఇటు రెవెన్యూ, మైన్స్, పంచాయతీరాజు, ఇరిగేషను, 5గురితో పోలీస్ వ్యవస్థ. అంటే ఏపీలో ఉచిత ఇసుక పాలసీ అనేటటువంటిది పెట్టారు. అంటే ఇక్కడ జరుగుతుంది, మీరు ఎంత చెప్పింది దాన్ని బట్టి చూస్తుంటే దాదాపు జరుగుతుంది లెక్క చాలా మొత్తం సార్. ఇప్పుడు ఈరోజు శ్రీకాకుళంలో పాతపట్నం కాన్స్టిట్యున్సీలో నుంచి ఫోన్స్ వస్తున్నాయి సార్. ఆ నివకరం దగ్గర డైరెక్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయి? ఏదైతే నదీ పరివాహక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోకుండా ఇప్పుడు వచ్చిన శ్రీకాకుళంలో వచ్చిన ప్రతి ఒక్కటి కూడా డీసిల్టేషన్ సార్. పొర వేసిన పొరని ఇక్కడ ఇరిగేషన్ వారు ఉండి ఆయన ఇచ్చే రూల్, ఇరిగేషన్ వారు ఉండి ఇక్కడ ఇంత మీటర్ తీయాలా, ఇక్కడ అడుగు తీయాలి, ఇలా కొంత తీయాలి. కానీ ఏముంది? అది లేదు. నా ఫస్ట్ నుంచి ఫైట్ ఏంటంటే భూగర్భ జలాలు నదీ పరివాహక ప్రాంతంలో నది పక్కన ఉన్న దగ్గర 15 అడుగులకి 5 అడుగులకి నీరు వచ్చేది. ఇప్పుడు 60 అడుగులకి వెళ్ళిపోయింది వాటర్. వీళ్ళు ఇప్పుడు మిషనరీస్. గతంలో 2014-19లో కోన రవికుమార్ ఆమదాల సరుబుజ్జిలి, ఆమదాస్ నియోజకవర్గం సరుబుజ్జిలి మండలంలో పురుషోత్తపురంలో మొత్తం లారీలు అన్ని కొట్టుకుపోయినాయి. వీళ్ళకేం పోయింది సార్? వీళ్ళు బయట నుంచి నడిపిస్తారు, సురేష్తోనో నరేష్తోనో లేకపోతే హరీష్తోనో. వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళి అక్కడ రావడం నాకు తెలియదు అనేస్తారు. నీకు సాయంత్రం అయ్యేసరికి 25 లక్షలు 50 లక్షలు ₹1 కోటి అంకెంలో పెట్టి ఇంటికి తెచ్చేస్తావు, తీసుకుంటావు. ఈ సురేష్ని బలిపశువుని చేసేస్తావు. దొరికిపోయా వాడు పనికి మళ్ళీ ఆయన పెట్టేశాము, ఆడు తినేసాడు, ఆడు తినేసి ఊరుకుంటావా? ఊరుకుంటారా అండి? ఈవెన్ ఏ ఎమ్మెల్యేని ఊరుకుంటాడా? నీ వెనక్కి తిరిగిన వ్యక్తి ఎమ్మెల్యేని మోసం చేస్తే ఊరుకుంటావా? నీ ఇసుకని ప్రశ్నిస్తేనే ఒక భార్య పిల్లల్ని చూడకుండా చంపేసి నువ్వు ఎవడో తినేసి ఊరుకుంటావా? ఆ రోజు ఇప్పటికి కూడా ఆమదాల వలస కోర్టులో 2014-19 మధ్యలో మునిగిపోయిన ఇసుక లారీలు కానీ ఆ ప్రొక్లైనర్లు కానీ కేసులు ఓనర్లు నడుస్తున్నారు. ఫైనాన్స్ డిఫాల్టర్లు అయిపోయారు. వీళ్ళకేముంది సార్? వీళ్ళు ఇప్పుడు పెళ్లి చేసిన పంతులు టైప్ సార్. అంటే సపోర్ట్ ఇస్తున్నాడు, సమస్య వచ్చేసరికి వదిలేస్తున్నాడు. సపోర్ట్ కాదు సార్ అది. ఈవెన్ మీరు ఎమ్మెల్యే అయితే మీరు నడిపిస్తారు ఇసుక ర్యాంప్ని. అందులో నేను ఎవరన్నా ఉంటాను, నేను ఉన్న తర్వాత నింద నాది, ప్రతిరోజు సొమ్ము నీది, నాకు 4 ఎంక్వైరీ. అంటే నేనేదో నిలబడ్డాను కదా 4 లారీలు అమ్మేయడానికి అవదు. నేను ఒక పని లేని కూలివాడిని, పనికి మాలిన కూలివాడిని, అంతే. షాడో అనేది ఒకటి ఉంటది. ఒక షాడో కాదు సార్. నా వెనక ఇంటెలిజెన్స్, ఆమదాల పోలీసులు, శ్రీకాకుళం పోలీసులు అందరు తిరుగుతుండ్రు. కానీ నన్ను కొట్టేసి శ్రీకాకుళం నడిబొట్టున తిరిగినోడానికి ఎవడు లేడు. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో నేను ఫోటోలు తీస్తాను. ఎందుకంటే వీళ్ళు ఈ పోలీసులే వాళ్ళకి దొరకట్లేదని కోర్టుకి చెప్తారు. మరి వాళ్ళు నేను GPS కెమెరాలో నాకు కొట్టినోడు ఎవడెవడు ఎక్కడెక్కడ నిలబడుతుండో నేను ప్రతిసారి ఫోటో తీస్తాను కనిపించినప్పుడల్లా. వీళ్ళు వేసిన పిటిషన్కి నేను రీపిటిషన్ వేస్తాను. మీరు కనిపించలేదని ప్రతి వ్యక్తి ఈ రోజు ఎక్కడ ఉన్నాడు, ఈ రోజు ఎక్కడ ఉన్నాడు, ఈ రోజు ఎక్కడ ఉన్నాడు అని నేను చెప్పాలి కదా. నా బాధ, ఎందుకంటే నేను బాధితుడిని కాబట్టి. 10 మందికి సేవ చేయడం పక్కన పెడితే నేను ముందు నన్ను నేను కాపాడుకోకపోతే. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎందుకు ఇంత ఇదిగా చేస్తున్నారు ఈ విషయంలో? అంటే మరి వాళ్ళు నన్నేం మరి తెలియట్లేదు సార్. అంటే నాకు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు నాకు భద్రత కల్పిస్తున్నారేమో, లేదు ఈ జిల్లా ఎస్పీ గారు ఏమైనా నాకు భద్రత కల్పిస్తున్నారేమో అని వాస్తవంగా నా మీద ఏంటంటే నన్ను చంపాలని ఆమదాల ఎమ్మెల్యేకి ఉంది. దాని మీద మంచి కోణంలో చూస్తే భద్రత, రెండో కోణంలో అంటే నాకేం లేదు, నేనేం తప్పులు అని చేయట్లేదు, నా ఇంకా లేదని చేయాలంటే నాకున్న అప్పులు తీర్చేయలేదు తప్ప. నాకేం ఇప్పుడు ఆదాయం లేదు, నాకేం కంపెనీలు ఏమి లేవు, లేకపోతే నేనేం క్వారీలు కానీ ఏవో దందాలు కానీ ఏం చేసేయట్లేదు. కాబట్టి ఏముంది, నేను ఇప్పుడు వరకు నా గొడవ అయిన తర్వాత శ్రీకాకుళం జిల్లా కోర్టుకి, 2 టౌన్ పోలీస్ స్టేషన్కి, రూరల్ పోలీస్ స్టేషన్కి, వైజాగ్ హాస్పిటల్కి, శ్రీకాకుళం హాస్పిటల్కి తప్ప రెండో దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి మరి ఆ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా అదే రాసుకుంటారు. మరి నాకేముంది, నేనేం తప్ప, నేను ఈ తప్పు చేస్తాను, నేను ఈ మాఫియా నడిపిస్తాను, నాకు ఈ ఇంటెలిజెన్స్ వల్ల అయ్యో నాకు ఇబ్బంది అయిపోతుంది, నేను తగ్గకపోతే దొరికిపోతాను.
సనపల్లి సురేష్ అనే ఒక వ్యక్తి కోసం ఎంతమంది పనిచేస్తున్నారు అంటే మరి జిల్లా స్థాయిలో పనిచేస్తున్నారు, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నారు సార్. కాకపోతే శ్రీకాకుళం దాటి మీరు రిటైల్ లాగాని మరి నాకు అంటే నాకు ఏంటంటే రాష్ట్ర స్థాయిలో అన్నారు కాబట్టి అంటే నా మాట నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేకి ఒక గన్మ్యాన్ ఇస్తారు సార్. ఈవెన్ నేను ఈరోజు ఎదిరించిన తర్వాత నాకు ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారంటే ఈవెన్ ఒక ఎమ్మెల్యేకి మించిన ఫాలోయింగ్ అయినా నాకు ఉండాలా, నాకు మంచితనమైన అయ్యి ఉండాలా, లేదు నేను ఏదైనా చెడు చేస్తానేమో అని నిరూపించడానికైనా ఈ ఎమ్మెల్యే పెట్టిన మనుషులైనా అయ్యి ఉండాలా. ఇంక పోలీసు పరంగా ఎలాగ తిరుగుతుంటారంటే మరి నా వెనక నన్ను చంపడానికి ఎంతమంది రౌడీలు తిరుగుతున్నారో మరి ఆయన ఇసుకలో సంపాదించి భూ కబ్జాల్లో సంపాదించి ఆయన అంటుంటాడండి, ఇసుక అక్రమంటారు ఫ్రీ చేసాము. సనపల్లి సురేష్ వీపు ఒక అడుగు దళసరి మందం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు. అంతకుముందు ట్రాక్టర్కి 3.5 టన్నులు 4 టన్నులు 4.5 టన్నులు ఉండేది. సనపల్లి సురేష్ వీపు ఎప్పుడైతే మాత మోగిందో వాళ్ళు మోగించినారో ఆ తరువాత ఇదంతా జరిగింది. ఇది జరిగిన తర్వాత నేను సంతోషపడ్డాను. అయ్యో నేను పోయినా 10 మంది ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఆమదాలవలస మండలంలో దూసి అనే విలేజ్ దగ్గర ఒక ట్రాక్టర్కి 4,000 రోజుకి తీసుకొని 38 ట్రాక్టర్లు అక్కడ నడుపుతున్నప్పుడు నేను ఇసుక పట్టించాను. ఏదైతే ఆగస్టు 15న దానికి నేను వెళ్తున్నానని తెలిసి ఇప్పుడు ఇంటెలిజెన్స్ లాగే తమ్మినేని సీతారాం కొడుకు మాజీ స్పీకర్ కొడుకు కోన రవికుమార్ అన్నట్టు కూర్చుంటే లెగలేడని ఆయన అంటాడు. కానీ ఆయన కూర్చున్నోడు లెగిచి నా కోసం లెగలేని వ్యక్తి వచ్చి ఆమదాల వలసలో వంజంగి మీదుగా నేను వెళ్తే ఆయన దూసి మీదుగా వచ్చాడు. ఆ రోజు కెమెరాలు ఉన్నాయి. అంటే నన్ను ఆపాదించడానికి నన్ను తెలుగుదేశం నుంచి ఆ వైసీపీతో తిరిగినాడు అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఆపాదించి నేను ఎలాగో చెడిపోయాను రవి తమ్మినేని సీతారాం, మరి వాడేదో ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడు, మేము ఆడితో కలిసి మేము వైసీపీ అని ఆడిని ముద్రేస్తాము, మరి నీకు ఆడు అడ్డు ఉండదు, ఎలాగో అధికార పార్టీ ఉంది ఆడు వైసీపీ అని నువ్వు చెప్పేసి ఆడిని ఇబ్బంది పెట్టి అని చెప్పేసి ఒక పథకం పని నేను వంజంగి నుంచి వెళ్ళి ఇసుకల్లా పట్టించడం కింద దూసి నుంచి వచ్చాను. ఇద్దరు ఎప్పుడూ కలిసే సార్. భార్యాభర్తలు రాత్రితో అనుకుంటే తెల్లవారు కలిసిపోతారు కదా, తెల్లవారితో అనుకుంటే రాత్రి వాళ్ళది ఉమ్మడి సంసారం. తమ్మినేని సీతారాం కోన రవికుమార్ది అది అందరూ వ్యభిచారం అనుకుంటారు కానీ వాళ్ళిద్దరిది సంసారం. ఈ సంసార జీవితంలో ఈయన హ్యాపీగా ఉన్నప్పుడు ఆయన సంపాదించుకుంటాడు, ఆయన హ్యాపీగా ఉన్నప్పుడు ఈయన సంపాదించుకుంటాడు. ఈయన ఇంకా మీకు విడ్డూరం ఏంటంటే కోన రవికుమారు తమ్మినేని సీతారాం దొంగ సర్టిఫికేట్కి ఏమో గవర్నర్కి ఇచ్చినారట. సిగ్గు ఉండాలండి, సిగ్గు. ఎందుకు? తమ్మినేని సీతారాం తిమ్మాపురం దగ్గర ఉండే పొలానికి కాంపౌండ్ వాల్ మన స్పీకర్గా ఉన్నప్పుడు కట్టినారు. ఆమదాలవలస కాలేజీకి 5 ఫ్లోర్లు పెర్మిషన్ ఉందో లేదో లేదు. ఆమదాలవలసలో 4 ఫ్లోర్లకు ఉంటే 6వ ఫ్లోర్ పెంట్ హౌస్తో కట్టారు. ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధికారులు చర్యలు తీసుకోలేదా అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఇండస్ట్రియల్ పేరుతో కారిడార్లు మేము చేస్తాము, షుగర్ ఫ్యాక్టరీ స్థలాలను వేరే ఇండస్ట్రీకి ఇస్తాం. షుగర్ ఫ్యాక్టరీ రైల్వే స్టేషన్ ఆనుకొని ఉంది. షుగర్ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు అవతల వైపు మెట్టెక్కి వలస వైపు డెవలప్ చేయడానికి చూస్తున్నారు. అది ఇప్పుడు కోట్ల విలువైన స్థలం. దాన్ని ఎవరితో ఒకరితో పెట్టుకుంటే 10 సార్లు పోటీ చేయడానికి కోన రవికుమార్కి సరిపోద్ది. షుగర్ ఫ్యాక్టరీ అనేది కోఆపరేటివ్, ఎంతో మందితో రైతుల అందరితో కలిపి చేశారు. మా తాతయ్య కూడా అందులో ఒక దీనిగా ఉండేవారు. బాధ్యం ధర్మారావు అని చెప్పి నందగిరిపేట. మా అమ్మ వాళ్ళ నాన్న, ఆయన వాళ్ళ ఇంట్లో పెరిగాం. ఆయన తమ్మినేని సీతారాం గారి ముందు నుంచి నెక్స్ట్ నేను చాలా చిన్న సార్, నాకు ఒక 6 ఇయర్స్ ఏమో ఉంటాయి. నేను బాగా ముద్దు మా తాతయ్యకి బండి మీద తీసుకెళ్ళిపోయి తమ్మినేని సీతారాం చూపించినారు. అప్పుడు చిన్న బ్లాక్ అండ్ వైట్ టీవీలో చంద్రబాబు నాయుడు మంచి కుర్రోడు, అప్పుడు నాలా గుండెడేమో, ఆయన కనిపించాడు. ఇదొక ఇన్స్పిరేషన్ మాకు. ఇలాగా ఈ టీవీలో ఎప్పుడు మనం కనిపిస్తాము, ఇలా మాట్లాడిన వీడియోలు చూసాము, మీ ముందుకు వచ్చి మేము మాట్లాడతాము, ఇలా ఏంటి పరిస్థితి ఏంటి అని ప్రతి ఒక్కటి సార్ చిన్నప్పటి నుంచి నేర్చుకొని పెద్దలు చిన్నోళ్ళు ఊర్లో ఉన్న సమస్యలు ప్రతి ఒక్కటి ఇంట్లో పంచాయతీలు జరిగేవి. ఒక భార్య భర్తలతో వస్తే ఎలా మాట్లాడితే, రివర్స్లో మాట్లాడితే ఎలా వాళ్ళు కలుస్తారు. పూర్వం అంతే. ఇప్పుడు ఏంటంటే లాయర్లు వీళ్ళు 10,000 ఇచ్చేయండి, వాళ్ళు 10,000 వీళ్ళు విడిపోవడం తప్ప. అప్పుడు గ్రామంలోనే ఆ రోజుల నుంచి కూడా నేను చిన్నప్పటి నుంచి నాకు ఎందుకో కొంచెం తెలివితేటలు ఎక్కువ. ఆ తెలివితేటలు కూడా కొంతగా మంచి సార్. అంటే మంచి అంటే 100% నేను మంచోడిని అని చెప్పను, కానీ 90% అయితే మంచోడిని. ఆ 10% కూడా చాలామంది అడిగినారు, అంటే అవినీతి అక్రమాలు చేస్తావా? భార్య 23 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాం,
సైకిల్ మీద వస్తే శ్రీకాకుళం రాలేను. నేను బ్రతకడానికి ఒక వ్యాపార రీత్యా అది తప్పు కాదు సార్. గంజాయో లేకపోతే హెరాయినో కొకైనో మనం బ్రతకడానికి ఒక వ్యాపార రీత్యా ఇంకోటైనా గతం వరకు మొన్న 2024 పోటీ చేయక మునుపు 2019 ముందు మీరు పోటీ చేశారు కదా ఇండిపెండెంట్ అభ్యర్థిగా, పోటీ చేశారంటారు కాబట్టి టీడీపీ సభ్యత్వానికి ఏమైనా రాజీనామా చేశారా? అంటే నేను పోటీ చేయడానికి కారణం ఏంటంటే సార్ 2023 జనవరి 4న మా గ్రామంలో అక్రమ స్థలాలకి ఏంటంటే స్పీకర్ గారి టైంలో ఆయన గడప గడప తిరిగినప్పుడు ప్రతి ఒక్క దగ్గరికి తిరిగి నేను కోర్టులో కేసులు వేసి 2 కంప్లైంట్లు ఉంటే లోకాయుక్తకి వెళ్ళొచ్చు. కలెక్టర్ గారి మీద 25 కంప్లైంట్లు ఉన్నాయి సార్. నేను గ్రీవెన్స్ ఇచ్చింది. అప్పుడు నేను ఒక రోజు కలెక్టర్ గారిని కలిసి, అంతకుముందు తమ్మినేని సీతారాం పొందూరు మండలం కరిమెట్టలో ఈ శ్రీకాకుళం ఇంటెలిజెన్స్ ఎస్ఐగా కోన కిరణ్ అని చెప్పి ఇంకొక ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ వాళ్ళది జరాయితీలో ఉన్న భూమి పంచాయతీ సెక్రటరీ తోస్తాడండి. అది నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, సురేష్ సనపులాయ్ అని. అందులో వీడియోస్ కూడా పోలీస్ భారీ బందోబస్తు వస్తే ఎంఆర్ఓ రాలేదు, జరాయితీ విఆర్ఓ రాలేదు. సెక్రటరీ ఏంటంటే ఆయన ఏదో హడావిడి స్పీకర్ చెప్పినాడు, నేనేదో దూరిపోతాను. అప్పుడు నేను ఆ ఇష్యూలో దూరి హైకోర్టులో వాళ్ళ సహకారంతో వాళ్ళు ఫైల్ చేస్తే హైకోర్టుకి సెక్రటరీ, పొందూరు ఎస్ఐ లక్ష్మణరావు, బాలాజీ లాట్కర్ మన ఏపీ మార్క్ ఫెడ్ ప్రదేశంలో ఇప్పుడు బాలాజీ లాట్కర్ గారు కలెక్టర్ గారు ఏదో ఇప్పుడు మంచి సర్వీసులో ఉన్నారు ఏపీలో. ఆయన్ని 2 సార్లు హైకోర్టుకు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సొంత డబ్బులతో సెక్రటరీ కనిమెట్లో ఆ గోడ కట్టారు సార్. ఆ తర్వాత నేను మళ్ళీ వెళ్ళాను, సార్ మీరు మొన్నే హైకోర్టుకి వెళ్ళారు కదా, అందులో ప్రథమ సూత్రధారి నేనే, మళ్ళీ ఈ విషయంలో కూడా మీరు ఆపితే మళ్ళీ వెళ్తారా ఏంటి సార్? ఇలాగే అడిగాను. నేను అడగకూడదు విసిగిపోయి అడిగాను. ప్రతి సోమవారం నేను శివాలయంకి వెళ్ళట్లేదు సార్, కలెక్టర్ ఆఫీసే శివాలయం, కలెక్టరే మా శివుడు, అది మిమ్మల్నే చూస్తాను నేను ప్రతిసారి అని చెప్పేసి ఇలా ఒక బాగా మాట్లాడి ఒక పరంగా ఆ అధికారిగా వాళ్ళ విధులు గుర్తింపు చేసి అక్రమాలను తొలగించడానికి వస్తే రవికుమార్ నాకు కబురు పెట్టాడండి. మా గ్రామంలో ఉన్న గోపి మాస్టర్ ఎలా అయినా ఆయన పేరు ఫేమస్ చేయాలా, ఆయన నన్ను మీకు పరిచయం చేశాడు. ఆయన నా గ్రామ స్థాయిలో అంచివేయకపోతే నేను రవికుమార్ మీద పోటీ చేయకపోతాను, నా మీద రవికుమార్ యాక్షన్ తీసుకోకపోతుంది. మాకు డబ్బులో ఇంకోటో నేను ఏ రోజు ఆశించలేదు సార్. అదే మెంబర్షిప్స్ ఉన్నాయి. 2014 నుంచి ఉన్న మెంబర్షిప్లు శ్రీకాకుళం నియోజకవర్గంలో 2 సార్లు, తర్వాత ఆమదాల వలస 2022-24 ప్రతిదీ అక్కడ నుంచి కంటిన్యూ. మధ్యలో పార్టీ 2 ఏళ్ళు ఏదో మెంబర్షిప్ తీసుకోలేదు. ఇప్పుడు మీ మీద కేసులు కట్టిన తర్వాత కారు బీభత్సం ఒకటి జరిగింది, వాస్తవా సార్? కారు కేసులు కట్టిన తర్వాత కాదు సార్, 15న అక్టోబర్ 15న శాండ్ పట్టించాం సార్. శ్రీకాకుళం ఎంఆర్ఓ, శ్రీకాకుళం రూరల్ ఎస్ఐ ఆయన ఏదో ఇన్ఛార్జ్కి వచ్చినారు. ఆయన వచ్చి పట్టుకున్న తర్వాత ఇప్పటి వరకు రాగోలులో ఒక టైర్ల ఫ్యాక్టరీ, పాతబడి టైర్ల ఫ్యాక్టరీలో ఉన్న శాండ్ సార్ అది తమ్మినేని నాని అంటే అమర్నాథ్ సన్నాఫ్ అని, తమ్మినేని నళిని రాజ్కాంత్ అని ఆ కోన రవికుమార్ మేనల్లుడు, నీటి సంఘాల అధ్యక్షుడు టీడీపీ పార్టీ తమ్మినేని అమర్నాథ్ కుమారుడు, తమ్మినేని సీతారాంకి తమ్ముడు కొడుకు, తొగరాం విలేజ్ స్పీకర్ గారు ఊరే. ఆయన ఇసుక దందాలు చేస్తూ ఆ పాడుపడిపోయిన రాగోలుకి చెందిన వాళ్ళ గొడవంలో విపరీతమైన శాండ్. ఇప్పుడు మీకు ఆ వీడియోస్ అన్నీ నేను ఇస్తాను, ప్రతిదీ మీతో ఏదైతే మాట్లాడానో కుప్పం ఎలక్షన్ ఫొటోస్ నుంచి వీళ్ళు చేసిన ప్రతిదీ, నారాయణపురంలో ఉన్న ప్రతి అవినీతి పిన్ టు పిన్ మీరు ప్రతి గ్రామానికి ఏ మీడియా అయినా సరే నేను ప్రతిసారి చెప్పాను. ఆయన ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాడు, రుజువు చేసే దమ్ము ఉంటే అన్నారు. నా ఎదురుగా కూర్చొని మాట్లాడే దమ్ము ఆమదాలస కోన రవికుమార్కు ఉంటే ఆయన ఇంటికి పిలిచినా నేను వచ్చి మీడియాతో మాట్లాడడానికి సిద్ధం. ఆయన ఇంటికి, ఆయన ఇంట్లో ఇంటర్వ్యూ చేయించినా ఆ ఇంట్లోకి వచ్చి కూర్చునే దమ్ము ధైర్యం నాకుంది. ఎందుకు? నేను మాట్లాడేది బూతులు కాదు, వివాదం కాదు, వాస్తవాలు, నిజాయితీగా నిలువెత్తు నిదర్శనం ఉన్న ప్రతి మాటకి సాక్ష్యం, ప్రతి చేసిన పనికి రుజువు నా దగ్గర ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా మీరు మీడియా ముందుకు ఏ రోజు వచ్చారా? నేను మీడియా ఇంటర్వ్యూస్, ఆర్టీవీ ప్రతిదీ నా కష్టం, నా గొడవ అయిన తర్వాత ప్రతి మీడియాలో వేశారు సార్. ఫస్ట్ ఏంటంటే వాళ్ళు ఏమని క్రియేట్ చేశారంటే 15వ తారీఖున ఇసుక ఏదైతే అక్రమాలు బాగా నిల్వలు చేసి 3 నెలల నుంచి చేస్తున్నారు దాని మీద నేను అనేసరికి 14వ తారీఖుని స్పీకర్ కొడుకు నాకు ఫోన్ చేశాడండి. నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. ఫోన్ చేసి ఏంటి బావా ఏం చేస్తాం ఏంటంటే
నేనేంటి ఓకే, నాకేంటి బాధ, నాకేమి రాజకీయంగా నేను ఎమ్మెల్యే ఏదో లేకపోతే ఏదో పార్టీ ఒక పోర్ట్ఫోలియో ఇచ్చింది, లేకపోతే ఈ మాట ఆడాలి ఏదో పార్టీ ఈరోజు ప్రోగ్రామ్ ఇచ్చిందని కాదు. సమస్య ఉంది. సమస్య తొలి తప్పు చేశారు తమ్మినేని సీతారాం ఏదైతే తప్పు చేశాడో దాన్ని చూపించి రవికుమార్ ఏదైతే గెలిచాడో అదే తప్పు రవికుమార్ దానికి రెండింతలు చేస్తున్నాడు. ఇది చాలా తప్పు. ఒక కార్యకర్త పనిచేయట్లేదు, ఒక కార్యకర్తకి లేదు, ఎక్కడి నుంచో ఎవరో వస్తున్నారు. 2014-19లో గుంటూరు నుంచి వచ్చి తెచ్చేసుకుని దోచుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఎవరో విజయవాడ అంటున్నారు, ఖమ్మాస్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు తాలూకు అంటున్నారు, ఏదైనా 100 టన్నర్స్ తవ్వుతారు అంటున్నారు, ఏదో వెంకట్రావు అని పేరు చెప్తాను, ఆయన సీఎం తాలూకు అంటుంటారు, ఆయన నాకు ఫోన్ చేస్తారు. ఎక్కడో విజయవాడలో ఉన్నటువంటి సీఎం తాలూకు మనుషులు ఎక్కడ వచ్చి చేస్తారా అని చెప్పి అనేటప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే అభిమానం. ఎందుకంటే ఆయనతో నేను సంబంధాలు లేవు, ఆయనతో తిరగలేదు, ఆయన మరి ఏంటి అని నాకు తెలియదు. పార్టీ పరంగా పెద్ద, పార్టీ అభిమానం, పుట్టిన నుండి తెలుగుదేశం జెండా, ఆయన అభిమానిగా ఉన్నాను. చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఈయన పట్టుకెళ్ళిపోవడం ఏంటని తిరుగుబాటు స్టార్ట్ చేశాను. సార్ ఫైనల్ క్వశ్చన్ ఒకటే అడుగుతాను మిమ్మల్ని, ఇంత జరిగిన తర్వాత మీరు టీడీపీలో కంటిన్యూ అవుతారా? ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు, సో ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ఉంటారా? పార్టీ మారే అవకాశం ఉందా? లేదా ఇప్పుడు మీరు నమ్ముకున్న పార్టీ చంద్రబాబు గారి మీద అభిమానం ఉంది కాబట్టి దాంట్లోనే కంటిన్యూ అవుతారు? సార్ అక్టోబర్ 15 ఇసుక పట్టించాం, అక్టోబర్ 16 ఉదయాన్నే ఇష్యూ జరిగింది. ఆ రోజు పట్టిన ఇసుక మీద ఇప్పటి వరకు కేసులు వాళ్ళ మీద లేవు. శ్రీకాకుళం ఎంఆర్ఓ చూస్తున్నారు, అమ్మేశారు కూడా దాని మీద చర్యలు లేవు. నేను విడిచిపెట్టను, నేను చూస్తున్నాను, టైం ఇచ్చాను. 5 ఏళ్ళ క్రితం సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు కేసు పెట్టినప్పుడు 5 నెలల తర్వాత అయినా దీని మీద ఉన్న నా దగ్గర ఫుటేజ్లో నేను ప్రైవేట్గా కోర్టులకు వెళ్ళినా సరే నేను ఎవరిని విడిచిపెట్టను. ఒక ఎమ్మెల్యే ఒక రౌడీయిజం చేస్తాడు, ఆయన వెనక 108 పంచాయతీల ప్రతినిధులు ఉన్నారు, ఒక 23 వార్డులు, ఆయన వెనుకున్న అరాచకం, ఆయన అక్రమ సంపాదన, ఆయన దగ్గర ఉన్న డబ్బు, ఆయనకున్న పలుకుబడినే నేను ఎదిరించి తిరగబడినోడిని. నా ఎదురుగా ఎంఆర్ఓ, కలెక్టరు, వీడు వాడు కనిపించరు. తప్పు జరిగిన దాంట్లో ఆయన్నే ఎదిరించినప్పుడు అందులో వీళ్ళు పాత్రదారులుగా ఉండి వీళ్ళు ఇసుకని అమ్ముకున్నారు. మైన్స్ వాళ్ళు 15వ తారీఖున తెచ్చిన ఇసుకని 580 సమ్ క్యూబిక్ మీటర్లుగా వాళ్ళు యూనిట్లుగా వాళ్ళు ఆ శాండ్ని చేశారు, వాళ్ళు నిర్ధారించారు. మైన్స్ మాణిక్యాలరావు అని చెప్పి శ్రీకాకుళం మైన్స్లో ఉంటాడు ఆయన ఆర్ఐ. చేసిన తర్వాత అది తీసుకెళ్ళిపోయారు ఎక్కడికో లిఫ్టింగ్, దానికి యాక్షన్ లేదు. సమ్ ప్లేస్లో ఉన్న వారికి కేసులు లేవు. ఎవరు అక్కడి వరకు నదిలోని ఇసుక గాలికి ఎగిరిపోయి వచ్చి ఒక్క దగ్గర కుప్పైపోలేదు కదా, దాని మీద కేసులు లేవు. వెంటనే 16వ తారీఖున తమ్మినేని సీతారాం కొడుకు వచ్చి దగ్గరుండే నాకు, నేను ఆయన కారు మీద వెళ్ళినప్పుడు రాఘోల్ దగ్గర నా కారు ముందు మధ్యలో ఆయన కారు ముందు ఉంది కాబట్టి వాళ్ళిద్దరు, నేను ఫోన్ చేశాను సీతారాం గారి కొడుకు, ఇందులో ఏంటి సంగతి, నేను మీ ఇంటికి రావాలా, నువ్వు మా ఇంటికి వస్తావా, నాకు పరామర్శ చేయలేదు సరి కదా. పలాసలో స్టేషన్లో కొట్టేసిన దానికి సీదిరి అప్పలరాజు గారు ఎస్పీ ఆఫీస్కి వచ్చినారు. పలాసలో రేప్ జరిగితే గౌత్ శిరీష గారు పార్టీలకు అతీతంగా వాళ్ళ పార్టీ అని చెప్పినప్పటికీ ఆయన మీద యాక్షన్ తీసుకోమన్నారు పార్టీల పరంగా. తమ్మినేని సీతారాం ఆ రోజు ఆమదాలోకి ఇన్ఛార్జిగా ఉండి ఒక మాజీ స్పీకర్గా ఉన్నావు, నీకు ఈరోజు నీ కొడుక్కో కోళ్ళకో మళ్ళీ నీకు ఇన్ఛార్జ్ పదవులు కావాలి. కానీ కోన రవికుమార్ ఎంత దారుణం చేసి ఇంత ఇసుక తొగరాంలోనే స్టార్ట్ అయిందండి. ఆయన ఊర్లోనే వాళ్ళ వైఫ్ సర్పంచ్, ఇసుక వీళ్ళు ఇద్దరు, వీళ్ళు చేస్తే వాళ్ళకి, వాళ్ళు చేస్తే వీళ్ళకి. గతంలో ఎవరైతే ఆమదాస్ నియోజకవర్గంలో ర్యాంపులు నడిపారో ఇప్పుడు వాళ్ళే నడుపుతున్నారు. పురుషోత్తపురంలో గతంలో ఎవరు నడిపారో అదే వ్యక్తి నడుపుతున్నారు. గతంలో ఎవరైతే సీతారాంకి పిన్ని అని చెప్పి వాళ్ళ కుటుంబంతో ఉన్నారో ఇప్పుడు అదే వ్యక్తులు రవికుమార్తో కలిసినట్టు వాళ్ళే నడుపుతున్నారు. అంటే వీళ్ళకి వాళ్ళకి మధ్య బేరం పర్సంటేజ్ కుదిరిపోయింది కాబట్టి వాళ్ళు చేశారనుకోండి, గతంలో వీళ్ళకి ఇచ్చిన పర్సంటేజ్ వాళ్ళకి తెలుసు కాబట్టి కొత్తగా వీళ్ళు మాట్లాడుకోకర్లేదు, మళ్ళీ వీళ్ళు వాళ్ళకి ఆ పర్సంటేజ్లు ఇచ్చేస్తారు. అలా ఇది జరుగుతూ ఉందండి. ఇందులో పార్టీ పరంగా వస్తే నాకు పార్టీ, నేను టీఎన్ఎస్ఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు రవికుమార్ నేనే నీకు పదవి ఇచ్చాను లేకపోతే నువ్వెవడివి అనే మాట్లాడినప్పుడు నేను రాజీనామా చేసి లేఖిస్తే ఆ రోజు అది ఆమోదం అక్కడ అవ్వలేదు సార్. ఎందుకని అంటే నాలో ఉన్న ఎందుకు అంటే అవన్నీ ఏంటంటే నా మంచితనం అవ్వచ్చు, నేను పడే కష్టం, వాళ్ళు చేసే ఎలిగేషన్లో ఫాల్స్ ఎలిగేషన్ అయినప్పుడు అది ఆగింది. ఇప్పటికీ అప్పటికి కూడా
వేరే వెంటనే ఒక వ్యక్తిని, అదే టీఎన్ఎస్ఎఫ్లో ఉన్న వ్యక్తిని, సుమంత్ అనే వ్యక్తిని. పై స్థాయి నుంచి మీకు అంత సపోర్ట్ ఉన్నప్పుడు మరి మీరు ఇండిపెండెంట్ అభ్యర్థి ఎందుకు పోటీ చేశారు? అంటే నేను ఏంటంటే సార్, నా కష్టం, నాకు రాబిన్ శర్మ టీం శ్రీకాకుళం అజయ్ అని చెప్పి పరిశీలకులుగా ఉండి ఆయన ఇంటికి కూడా వచ్చారు. మీరేంటి మీకు టెక్ట్ ఇస్తే మీరు ఎంత ఖర్చు పెడతారని అడిగినాను. నేను ఒక 3 కోట్లు నా ఇల్లు, నా ఆస్తి, నా భూమి, నాకు ఏదైతే ఉన్నా, అంటే ఇంకొక కోటి ఎక్కువే చెప్తుంది, ఇప్పుడు ఒక కోటి పోయిందండి. అప్పటికి నేను చెప్పినాను 2023 జనవరి 6 నా ఇంటికి వచ్చినారు. ఉదయం 11 గంటలకి 4:30 నా ఇంట్లో ఉన్నారు. ప్రతి రిపోర్ట్ తీసుకున్నారు రాబిన్ శర్మ టీం. ఆ రోజు పార్టీకి చేసి ఏంటి అని సో అండ్ సో అడిగారు వాళ్ళు. ఇంటెలిజెన్స్లో కూడా శ్రీకాకుళంలో ఏదైతే మెండ దాసినాయుడు గారు తెలుగు యువతలో, టీఎన్ఎస్ సన్ఫల్ సురేష్ ఇలా ఉన్నప్పుడు బాగా పనిచేసాం. ప్రతి కాన్స్టిట్యున్సీ ఎవరు పిలిచినా ప్రతి ఒక్క దగ్గర ప్రతి స్టేషన్లో సన్ఫల్ సురేష్ అంటే ఒక్కరోజు వచ్చింది కాదండి. ఇటు మీడియా మిత్రులు అవ్వచ్చు, అటు పోలీసులు అవ్వచ్చు, పడే కష్టం వాళ్ళకి గుండె కదిలిస్తుంది. గతంలో తెలుగుదేశం కోసం పనిచేశాడు. అది లేకపోతే ఈరోజు దేవుడు శిక్షించాలనుకున్న పూజారులు వరమిస్తాను నాకు. అంటే కోనరవి దేవుడు అనట్లేదు నేను, కానీ అక్కడ రైమింగ్ బాగుంటుంది అని చెప్పినాను. కోనరవి అనే ఒక వ్యక్తి ఆమదాల వలసలో అవినీతే పరమావధి, అవినీతే ధ్యేయమండి. వీళ్ళిద్దరూ కలిపి నా మీద అటాక్ చేసిన తర్వాత తమ్మినేని సీతారాం కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇంకా ఏం రుజువు కావాలి చెప్పండి? అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు నా ఇష్యూని, వాళ్ళు సోషల్ మీడియాలో తిప్పారు. నేనేమి నా దగ్గర ఈరోజు డైరెక్ట్గా వచ్చి చెప్పమనండి, ఊరు డబ్బేసి చెప్తాను. నేను ఏ వైసీపీ సర్పంచ్తో కూడా నేను మాట్లాడాల. నాకున్న 2 ఫోన్ నెంబర్లు 2019-24 మీకు ఇస్తాను. వాళ్ళు తీయచ్చు కదా. 5 ఏళ్ళ క్రితం సోషల్ మీడియా తీసినప్పుడు నాకున్న లింకులు ఏంటి? ఈరోజు అంటారు నేనేదో నా బాధకు మాట్లాడు, అచ్చెన్నాయుడు గారు 15 లక్షలు ఇచ్చాను, అదేదో అచ్చెన్నాయుడు గారు నడిపిస్తాను. తప్పులు వీళ్ళు చేస్తారు. కాలింగోడు, నేను కాలింగోడు కదా, నేను కాలింగానండి. నా సామాజిక వర్గం కాలింగ, నా ఇంటి పేరు సనపల, నా తాతగారు పాతిన, మా నాన్న తాతగారు కిల్లోలు, మా అత్తోరు తమ్మినేనోళ్ళు. మాకేం ఇంటర్ క్యాస్ట్ కట్టట్లేదు, నేను ప్యూర్ కాలింగోడ్నే. మరి కాలింగోడికి కాలింగోడే కొట్టించిస్తే కాలింగులే కొట్టించారు. కొట్టించినోడు కాలింగోడు, ఆమదావలస కాలింగోడు కోన రవికుమార్, కాసినోడు ఆమదావలస కాలింగోడు సన్ఫల్ సురేష్, కొట్టినోడు ఆమదావలస కాలింగోడే 11 మంది. ఎవడి మీద లేదండి. ఇద్దరిని తెచ్చారు 2 టౌన్స్ తెస్తే ఆయనకి బండమూతులు, ఆయన కాలింగోడు కాదు ఉమామహేశ్వరరావు, ఆయనకి బండబూతులు తిట్టారు. అంతేగాని నా ఏం జరిగింది? ఎస్పీ గారు ఉన్నారు, నాకంటే 2 ఏళ్ళు చిన్న అంట, 30 ఏళ్ళు అంట. ఆయన బాగా చెప్తారు సార్, అన్నీ చేస్తానంటారు, దొంగతనాలు పట్టుకుంటున్నారు. కానీ నడి బొడ్డున ఎంత దారుణం రాయలసీమ కడప ఫ్యాక్టరీస్ జరిగితే ఇప్పుడు నేను వెళ్తే నాకు బయట కూర్చోబెట్టేస్తాను. నారాయణరావు అని వేస్తే నారాయణరావు అని ఉంటారు. ఆయన ఎంతమంది ఎస్పీలు మారినా ఆయన ఉంటారు ఎస్పీ ఆఫీస్లో, ఆయనకు అంత అనుభవం. ఆయన ఇలా సురేష్ వచ్చినారండి ఆయన లోపలికి వెళ్ళి చెప్తే అంటే అంత ఫేమస్. అంటే ఇష్యూ వల్ల నాకు సమాధానం వాళ్ళ దగ్గర లేదు. నేను అడిగే క్వశ్చన్కి వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఆయన 30 ఏళ్ళ ఎస్పీ ఆ శ్రీకాకుళంకి వచ్చిన తర్వాత ఈ పని అవుతుందంటే ఈ రోజు వరకు ఎవరిని ఒకరిని తీసుకురాలేదు, ఎంక్వైరీ లేదు. అంత దారుణం అండి. ఈ రోజు వీడియోస్ మీకు ఇస్తాను, కారు ఆ రోజు ఇస్తాను, నా కళ్ళు ఈరోజు టెస్ట్ చేయమనండి. ఈరోజు నచ్చిన టెస్ట్ ఎవరు కావాలంటే తీసుకెళ్ళి, నా కన్నుకి ఏంటి ఇన్ఫెక్షన్ ఉంది, నా చెవుకి ఏంటి ఉందని ఈరోజు చేయమనండి. కానీ వాటి మీద చర్యలు లేవు. నేనేదో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కాకి చొక్కాలు, వాళ్ళ అధికారాలు వాళ్ళు అనుభవించడానికైనా, నాలాంటి సామాన్యులకి న్యాయం జరగడానికి కాదా అనేది ఒక పోరాటం. ఎమ్మెల్యేలుగా డబ్బు ఖర్చు పెట్టి గెలిస్తే మరి డబ్బు సంపాదించుకోవడానికైనా అనేది ఒకటి సార్. నాకు జరిగిన అన్యాయం నేను పార్టీకి కూడా మీకు ఏం కావాలని అడిగినప్పుడు ఒకటే చెప్పినాను, నాకు జరిగిన అన్యాయం ఇంకోటికి జరగకూడదు, నాకు జరిగిన అన్యాయం ఇంకోటికి జరగకూడదు, నాలా ఇంకోటి బాధపడకూడదు. నేను ఆల్రెడీ ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఈత కొడతాను సార్. నాకు ఈత కొట్టడం అలవాటు అయిపోయింది. నేను బ్రతికున్నంత వరకు ఈత కొడతాను. నేను బ్రతికున్నంత వరకు. నేను ఆమదాలవలస నియోజకవర్గానికి మీ ముఖంగా ఇంకోటి చెప్తున్నాను, ఆమదాలవలస నియోజకవర్గంలో పార్టీలు ఎన్నైనా ఉండొచ్చును, కానీ అవినీతి చేసిన ఎమ్మెల్యే ఉన్నన్నాళ్ళు ప్రత్యర్థిని మాత్రం సన్ఫల్ సురేషే అవుతాడు, వదిలేదే లేదు. తప్పు చేసిన అన్నాళ్ళు ఈ మాట ఇప్పుడు కాదు సార్. హాస్పిటల్లో ఒళ్ళు మొత్తం చిదిగిపోయి ఉన్నప్పుడు కూడా మీడియాకి చెప్పినాను, నువ్వు తప్పు చేయడం మానేయాలా,
నువ్వు అవినీతి చేయడం మానేయాలా, నువ్వు నీ వెనక తిరిగిన కార్యకర్తకి మోసం చేయడం మానేయాలా, నువ్వు ఈ పనికిమాలిన రాజకీయం మానేయాలి తప్ప ఈ పనికిమాలిన రాజకీయం చేసిన ఏ పనికిమాలిన రాజకీయ నాయకుడినైనా ఆమదాలవలస నియోజకవర్గంలో పార్టీలో ఇన్ఛార్జీలు ఎంతమంది ఉన్నారు, పెచ్చెత్తి మాత్రం సనపల సురేషే. అది నాకు నేను ఇచ్చుకున్న పదవి. ఓకే, చూశారు కదా. ఇప్పటి వరకు చూసినంత విధానాన్ని బట్టి చూసినట్లయితే సనపాల సురేష్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో, ఇటు వైసీపీ కావచ్చు, ఇటు టీడీపీ కావచ్చు, ఇద్దరు ఒకే ఏకతాటిగా ఉండి ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఎక్కువగా కనబడతా ఉంది. సో ఇలాంటి మళ్ళీ కార్యక్రమాలు మళ్ళీ చూడాలనుకుంటే అప్పటి వరకు చూస్తున్నాం. పిఎస్ఆర్ న్యూస్ మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ.